ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 3 ఆఫ్ మై ట్రిప్. అంటే సెకండ్ డే అరౌండ్ 4 to 4:30 ఆ టైంకి మేము గోకర్ణ రీచ్ అయిపోయాం. ఈజ్ ఆర్ రిసార్ట్. మేము ఈ రిసార్ట్లో స్టే చేసాం ఆ రోజు. అండ్ రిసార్ట్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ మేము రిసార్ట్కి వచ్చి చెక్ ఇన్ చేసేసి వెంటనే ఇంకా సన్సెట్ చూద్దామని బీచ్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ గోకర్ణలో ఏంటి అంటే మనకి చాలా బీచెస్ ఉంటాయి. లైక్ ట్రెక్ చేసుకొని వెళ్ళి బీచెస్ చూడడానికి ఉంటాయి. అండ్ నార్మల్గా బీచెస్ చూడడానికి ఉంటాయి. మేము అన్నీ కవర్ చేయలేదు. జస్ట్ 2 చూసాం. ఎందుకంటే మా దగ్గర టైం లేదు. మేము టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నాం అండ్ స్కూబా డైవింగ్ ప్లాన్ చేసుకున్నాం అందుకని చెప్పి. అండ్ ఇట్స్ సమ్మర్ కూడా కదా, ఇంకా ట్రెక్ చేసుకొని వెళ్ళేవైతే పక్కన పెట్టేసాం. అండ్ సన్సెట్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. సన్సెట్ నేను వీడియోస్ ఏం తీయలేదు. లైక్ స్టోరేజ్ ప్రాబ్లమ్ అని నాకు ఇంట్రెస్ట్ కూడా కాలేదు వీడియోస్ తీయడానికి. లైక్ పీస్ఫుల్గా చూసాను. అండ్ ఇది ఒక వ్యూ. నేను తీసిన వీడియోస్కి సౌండ్స్ ఏమీ ఆఫ్ చేయలేదు. లైక్ సౌండ్స్ ఆఫ్ వేవ్స్ వినడానికి చాలా హాయిగా అనిపిస్తుంది కాబట్టి నేను డిలీట్ చేయలేదు. నేను బీచ్కి వెళ్ళిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ ఎందుకు అంటే మార్నింగ్ నుంచి ఫుల్ తిరిగి టైర్డ్ అయిపోయాం. సో బీచ్కి వెళ్ళేసరికి ఒక రిలాక్సేషన్ అండ్ చిల్ అయ్యామన్నమాట. ఫుల్ చిల్ వైబ్స్. సో నేను అండ్ ఇంకో 3 మెంబర్స్ వెళ్ళామని చెప్పాను కదా. మేము పిక్స్ అయితే సరిగ్గా తీసుకోలేదు. బట్ నేను ఒక షార్ట్ సెల్ఫీ వీడియో తీసాను. అది కూడా క్లారిటీగా లేదు, బట్ యాడ్ చేశాను మెమరీ కోసం. అండ్ మనకి తెలిసిందే బీచెస్ దగ్గర గర్ల్స్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. సో నేను అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ బ్రాస్లెట్స్ తీసుకున్నాను. లైక్ నాకు క్యూట్గా అనిపించినవి తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, మహాబలేశ్వరం. అండ్ దెన్ ఓమ్ బీచ్కి వెళ్ళాం. ఓమ్ బీచ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఫుల్ ట్యాన్ అయిపోయాం. అండ్ బీచ్ దగ్గర కొన్ని పిక్స్ అవి తీసుకొని అండ్ చిల్ అయ్యాం. ఇంకా ఫైనల్గా పిక్స్ దిగాలి అని చెప్పి ఏదో అలా పిక్స్ పైన పిక్స్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక పాయింట్కి అయితే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ గోకర్ణ నుంచి ముర్తేశ్వర్ వెళ్ళే దారిలో హోన్వర్ అనే బోటింగ్ పాయింట్ ఉందని చెప్పి మా డ్రైవర్ చెప్పాడు. సో వెళ్దాము అని చెప్పి వెళ్ళాం. ఫస్ట్లీ మాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే అతను అంత హైప్ ఇచ్చాడు. వెళ్ళాక మేమైతే డిసప్పాయింటెడ్. లైక్ అదేమీ లేదు, జస్ట్ నార్మల్ బోట్ ఎక్కడం, స్పాట్కి తీసుకువెళ్తాడు అండ్ అక్కడ డెకర్ చేసి ఉంటాయి మొత్తం లైక్ ట్రీస్ అవి. ఇంకా అక్కడ పిక్స్ దిగండి అంటాడు. సో ఇంకా మేము బోట్లో అయితే 3 మెంబర్స్ని వెళ్ళాం కాబట్టి దే చార్జ్డ్ ఏ లాట్ అనమాట. అండ్ ఇంకంతే, ఇంకా అది కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇంకా ముర్తేశ్వరం అయితే స్టార్ట్ అయ్యాం. సో ఆ రోజు మా డిసప్పాయింటింగ్ ఏంటి అంటే ఈ బోటింగ్ పాయింట్ అనమాట. లైక్ మన గోదావరి పీపుల్ వెళ్తే లైక్ వాళ్ళకి నచ్చదు ఇది. అంటే నార్మల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ బేసిక్ బోట్ ఎక్కడం, వాళ్ళు తీసుకువెళ్ళడం అండ్ ఫొటోస్ దిగడం, మళ్ళీ బ్యాక్కి రావడం అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.